అయ్యా పోలీస్ ఆఫీసర్ గారు, ఈ బాబురావు ఆ పార్వతమ్మ కొడుకును చంపినట్టు తన కన్న కూతురే ఒప్పుకుంది. మీరతన్ని అరెస్ట్ చేస్తారా లేకపోతే మమ్మల్ని చూసుకోమంటారా? అరెస్ట్ హిమ్. డాడీ, సారీ డాడీ, ఐఎమ్ వెరీ వెరీ సారీ. మాట్లాడండి డాడీ, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. డాడీ ప్లీజ్ డాడీ. తిరుపతిలో వెంకటేశ్వరుడు 7 కొండల మీద, బెదవాడలో నేను సింగిల్ కొండ మీద అని విర్రవీగారు. 250 లారీలకు ఓనర్ని, 500 మర్డర్లకు ప్లానర్ని. బెదవాడ నా బేసు కదిలింది. నా కళ్ళ ముందు పెరిగినోడు, నా కాళ్ళ కింద ఎదిగినోడు, నా ఇంటి ముందు నా కాంపౌండులో నా కంఠం పట్టుకున్న తరువాత ఈ కంఠంలో ఇంకా ఊపిరెందుకురా? నన్ను క్షమించండి. ఎవరా? అపార్థాలకు గురైన అన్నదమ్ములు కలుసుకోవలసిన చోటు ఇది కాదురా. తమ్ముడు, ఆశ మనిషికి సహజం రా. నాది ఆశ కదన్నయ్య, దురాశ. తమ్ముడు, ఏదో ఒకటి, నువ్వు అందులో నుంచి బయటపడ్డావు. ఆ బాబురావు గారు ఉరికమ్మ వెక్కటానికి ఇష్టపడ్డావు. మన మీదే పగపడతాడు. నువ్వు జాగ్రత్తగా ఉండు. ఈ సాక్ష్యాలన్నీ నేను బందరు వెళ్లి డీఐజీకి చూస్తాను. అలాగే. సార్, నన్ను పట్నం తీసుకెళ్ళండి సార్, ప్లీజ్. మీకు దండం పెడతాను, ప్లీజ్ సార్, తీసుకెళ్ళండి సార్. నా తమ్ముణ్ణి పోస్ట్ మార్టం చేయటానికి వీల్లేదు. మా డ్యూటీ మేము చేయొద్దంటానికి నిలవడే. ఏంటయ్యా మీ డ్యూటీ? ఆ మాత్రం చేయటమే మీ డ్యూటీ అయితే, శవాన్ని పోస్ట్ మార్టం చేయటమే మీ డ్యూటీ అయితే, అంతకంటే ముందు నా తమ్ముణ్ణి ఎవరు చంపారో ఆ హంతకుండా పట్టుకుని సంకెళ్ళు పోయి ఆ డ్యూటీ చేయ ముందు వెళ్ళా. వాట్ ఈస్ దిస్ నాన్సెన్స్?
నా తమ్ముణ్ణి చంపిందెవరో తేల్చేంత వరకు ఈ శవాన్ని ఇక్కడి నుంచి కదలనివ్వం. మీకండగా ఉన్న ఈ పోలీసులే కాదు, 400 మంది పోలీసులే కాదు, 1000 తుపాకులు పేల్చినా, నన్ను చంపినా సరే ఈ శవాన్ని ఇక్కడి నుంచి మా పేదోడు కోసం ఎన్నో త్యాగాలు చేశావు. నీ తమ్ముడు పోగొట్టుకున్నావు బాబు. నీ తమ్ముడు చంపింది ఎవరో కాదు బాబు, బుల్లబ్బాయి. ఇది అబద్ధం అవుతుంది. బుల్లబ్బాయి 5 గంటల ముందే కడుపులోనే పడి హాస్పిటల్ వచ్చాడు. ఎంత డ్రామా డ్రామా! ఈ దేశంలో మర్డర్లు చేసే వాళ్ళందరూ హాస్పిటల్లో దాక్కోవటం ఒక ఆచారం. మర్డర్లు చేయటం, హాస్పిటల్లో దాక్కోవటం, దొంగ సర్టిఫికెట్లు పుట్టించడం. నీ అబ్బా చెప్పరా ఏ హాస్పిటల్లో ఉన్నాడు? హాస్పిటల్లోనే. చెప్పు. మా హాస్పిటల్లోనే. అలా అని కోర్టులో సర్టిఫికెట్ కూడా ఇస్తాను. ఇస్తావురా? ఇస్తావు. ఎందుకురా ఇంత నీచమైన పని చేస్తున్నావు? అన్నా, బుల్లబ్బాయి ఆ రూమ్ లో ఉన్నాడన్నా. నా మేనర్ చనిపోయాడండి. ఒక్కసారి హాస్పిటల్కి వెళ్ళి. హాస్పిటల్ నువ్వు వెళ్తే రేపు ఎంక్వైరీలో నేను చావాలయ్యా. ఎంక్వైరీకి కావాల్సిన రికార్డ్ అన్ని రెడీ చేశాను కదా సార్. నాకు కావాల్సింది నోటు బుక్కులు కాదు, నోటి మాట. తుఫాను బియ్యాన్ని దారి మళ్లించిన లారీలు మనే కాదని రేపు ఎంక్వైరీలు నువ్వు చెప్పాలా? అబద్ధం చెప్పడం నాకు చేత కాదండి. అంటే అక్కడికి నువ్వు గొప్పడివి, నేనేమో దొంగోళ్ళు. ఎవరా? అమ్మగారు, సింగ నన్ను చంపడానికి తరుముకు వస్తున్నాడు. దాని చాటును దాక్కో దాక్కో. ఏమిటిది? వదలరా, వదలరా, వదలండి. నీకు చెప్పేది. చూసారండి సచ్చినాన్ని లాగే వదిలిపారండి. నాలాంటి పెద్దంటి ఇళ్ళ మీద పడతావరా? ఒళ్ళు కొవ్వెక్కి తన్నుకుంటున్నావా? నువ్వు మొగడివి కాదు, ఇంకా చూస్తావేంటయ్యా? వాడి ఎంకలకు ఏంట్రా ఇది? తమ్ముడు చంపిన బుల్లబ్బాయి లోపల ఉన్నాడు మామయ్య. వెళ్ళి తీసుకురా. పిచ్చి పిచ్చిగా మాట్లాడబాక. ఎవడ్రా బుల్లబ్బాయి? నారంలో ఉండడానికి వాడేవడ్రా? చూడవయ్యా పెద్ద మనిషి, నువ్వు వాడి మేనమావే కదా, లోపలికి వచ్చి చూడవయ్యా. చూడు మామయ్య, చూడు చూడు చూడవయ్యా, చూడు. నువ్వేదో పెద్ద మనిషి అంటారు కదా, నా గదంతా చూడవయ్యా. వాడెవడో రౌడీ చచ్చినాడు నా గదిలో ఉండడం ఏమిటి? నువ్వు చూడబట్టి సరిపోయింది, లేకపోతే నా కాపురం ఏమై ఉండేది? ఇదంతా జరిగినందుకు నేను ఎందులో దూకి చావాలి? చెప్పవయ్యా, నువ్వు పెద్ద మనిషివి కదా, చెప్పు. లోపల ఎవరూ లేరు. మామయ్య. పగ తెచ్చుకోవాలనుకుంటే బాబురావు మీదకి వెళ్ళాలి, సుబ్బారావు మీదకి వెళ్ళాలి. ఆడదాన్ని తోలికెళ్తావా? మామయ్య, మామయ్య నువ్వు కూడా క్షమించమ్మా. తీసుకెళ్ళండి చచ్చిన మళ్ళీ ఏ పేద సన్నాకు పెద్దంటి ఆడదాన్ని కన్నెత్తి చూడకుండా బుద్ధి చెప్పండి. బాబురావు, బాబురావు, బాబురావు. ఊరుకోవయ్యా. మంత్రి నువ్వు ఊళ్ళో ఉంటే నన్ను పోలీస్ స్టేషన్ గడప తొక్కిచ్చారు. నా గడప తొక్కడానికి నీకు సిగ్గట్లేదయ్యా. అరెస్టుదే ఉందయ్యా. ఆ ఎక్స్గ్రేషన్ పాయింట్ ఇప్పుడు స్టేట్ లెవెల్ ప్రాబ్లం కూర్చుంది. సీఎం పట్టుబడుతున్నాడు. ఆ సింగనగాడు పక్క ఏకు మేకై కూర్చున్నాడు. రేపు ఎంక్వైరీ ఉంది. ఆ ఎంక్వైరీలో బియ్యం దొంగతనానికి బ్యాకింగ్ మనమే అని మీ బావ సాక్ష్యం చెప్పాడనుకో, ఏమవుతాం? ఆ ఇద్దరి సంగతి చూసేద్దాం. నా మాట విను. ఈడు చాలా కొంపలు ముంచిన గొప్పోడు. ఆడేం చెప్తున్నాడు వినండి. నువ్వు బంధు ప్రీతి మర్చిపోతానంటే నేను ఉపాయం చెప్తాను. కురుక్షేత్రం దగ్గర నుంచి పలనాటి వరకు బంధు ప్రీతి మరిచిపోతేనేనయ్యా రాజ్యాలు దక్కింది. చెప్పు. కట్టండి సన్నాసిని. పెద్దింటి ఆడాళ్ళ జోలికొచ్చిన ఏ పేద సన్నాసికైనా శాస్తి జరగాల్సిందే. రే తాతయ్య, కొట్టకుండా ఏంటండి ఈ అన్యాయం? పేదోడిని చెట్టు కట్టేసి గుండు కట్టిస్తారా? పేదోడనా? ఎందుకు కట్టేశానో సిగ్గు శరం ఉంటే వాళ్ళ వీళ్ళు చెప్పాను. మేనమామే తలంచుకున్నాడు రా. పెద్దోళ్ళు ఊరుకుంటారేంటి మరి? ఇప్పుడు నేను చెప్పే పాఠమే రాష్ట్రంలో ప్రతి పేదోడికి గుణపాఠం కావాలి. పెద్దోడు కన్నెర చేస్తే పేదోడుకు మిగిలేది ఓడి గుండె. రే సత్తికొండ, నీళ్లు పట్రా. రే తాతయ్య, నోర్రా కత్తి. రే సత్తికొండ, పోయి నీళ్ళు.
ఏయ్, పేదోడికి గుణపాఠం చెబుతావురా నువ్వు? ఈ దేశంలో పేదవాడి జోలికి ఏ ఉన్నవాడు వచ్చినా సరే మా సమాధానం ఇదే. విప్లవం! విప్లవం! సింగనా, నిన్నీ గన్నవరం జైలు నుంచి ఈ రోజు విజయవాడ కోర్టుకి హాజరుపరచమని కోర్టు వారి ఉత్తర్వు. బయలుదేరు. వ్యాన్ వెయిట్ చేస్తోంది. ఎవరైనా ఒక్కడుగు ముందుకు వేశారో ఈ అమ్మాయి పీక తెగిపోద్ది.